మన తీన్మార్ వార్తలకు పులులు వచ్చినాయి, గుడ్డెలుగులు వచ్చినాయి, ఆఖరుకు పాములు కూడా వచ్చినాయి. మరి గిన్ని గనం వచ్చినప్పుడు మేమెందుకు రావద్దనుకున్నదో ఏందో గాని ఒక జీవి మస్తు తన్లాడుతుంది మిమ్మల్ని కలుసుకున్నందుకు. మరి దాని బాధ ఏందో ఓ పారు అరుచుకోర్రి. ఇగో ఈసారి మన వార్తలకు ఒక మొసలొచ్చింది. ఏమైందో ఏం పాడో గానీ అది చెరువులల్లా వాగులల్లో ఉండకుండా జనాలుండే జాగలకు వచ్చింది. దాన్ని చూసి జనాలు భయపడి ఉరికిర్రు గాని జనాలను చూసి అదే ఆగం ఆగం అయింది. నీళ్లు లేకుంటే మొసలు ఎక్కువసేపు బతకదు కదా. ఇక ఇంకో కొద్దిసేపు అది గట్లనే రోడ్డు మీద ఉంటే చచ్చిపోడు ఖాయం. అందుకే దాన్ని కాపాడేందుకు ఆఫీసర్లు మస్తు ప్రయత్నం చేసిర్రు. ఎందుకైనా మంచిదని ఫస్ట్ అయితే దాని మూతికి ఎట్లనో ప్లాస్టర్ అయితే చుట్టిర్రు. ఇక దాన్ని సంచిలేసి పట్టుకోబోయేందుకు ప్రయత్నం చేస్తుర్రు. ఓ మెల్లగా మెల్లగా ఆయనతో కొరకే చిక్క. అయ్యో ఆగుతలేదు కదా ముసలి. నిన్ను కాపాడేదానికేనే వాళ్ళ తనులాట. నిన్నేం చంపరు, కొద్దిసేపు సప్పుడు చేయకుండు. ఇగో వీళ్ళకు కూడా గజ్జు అంటుంది. అమ్మయ్యా మొత్తానికి సంచిలేసి మూడగట్టిర్రు. పో మెల్లగెక్కియుర్రే మీరు పైలం. షెబ్బాష్ సార్లు షెబ్బాష్. దాని వాగుల్లో గంగల్లో పడేయుర్రి, మంచిగా బతుకుతుంది. అదేందో ఈ నడుమ అడవులకెళ్ళి పాములు పులులు గుడ్డెలుగులే అనుకున్నా. నీళ్ళలో తిరిగే మొసళ్ళు కూడా దారి తప్పుతున్నాయి. వానలు కూడా పడతలేవు కదా. ఇక నీళ్లు లేక గిట్లా వస్తున్నాయి కావచ్చు. కానీ జీవులకు ఏమన్నా కష్టం వచ్చిందా?